వాళ్ళ జాబ్స్ కూడా ఏఐ టూల్స్ వల్ల ఏమైనా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా సార్? ఎంప్లాయీ కూర్చొని పనిచేస్తాడు, ఎంటర్ప్రెన్యూర్ నుంచొని కాదు నడుస్తూ పనిచేస్తాడు. అండ్ ఈ రోజుల్లో ఏంటంటే ఆ నడవడం కూడా మనం ట్రెడ్మిల్ మీద నడుస్తున్నాము. అండ్ ఆ ట్రెడ్మిల్ కూడా మోటరైజ్డ్ ట్రెడ్మిల్ మీద నడుస్తున్నాం. అంటే మోటరైజ్డ్ ట్రెడ్మిల్ మీద అర్థం ఏంటి? అది తిరుగుతూనే ఉంటుంది, అది తిరుగుతూనే ఉంటుంది. మనం దానిపైన ఎక్కామనుకో మీకు నడవాలన్నా లేకపోయినా సరే మీరు నడుస్తూనే ఉండాలి, అది మనల్ని నడిపిస్తుంది. బీపీఓ ఎప్పుడు ఒక కెరియర్ లాగా ఎవరు జాబ్ చేయరు. ఓకే, ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ అన్నమాట. ఇది ఒక మీకు ప్లాట్ఫామ్ లాగా, లాంచ్ ప్యాడ్ ప్లాట్ఫామ్ లాగా ఉంటుంది. దాని తర్వాత మీరు ఐటీ కంపెనీలో వెళ్తారా, సాఫ్ట్వేర్ కంపెనీలో వెళ్తారా, అది మీ డిసిషన్, మీ కెరియర్ ఆబ్జెక్టివ్ మీద ఉంటుంది. నెలకి ఇక్కడ కూడా 30 నుంచి 50 వేలు కూడా సంపాదించవచ్చు. బీపీఓ ఇంకా కాల్ సెంటర్లో జాబ్ చేస్తున్న వాళ్ళు కొందరు ఇది టెన్షన్ పడుతున్నారు. అంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక మన జాబ్స్ ఉంటాయా లేకపోతే రిప్లేస్ అయిపోతాయా? అలాగే బీపీఓ ఇంకా కాల్ సెంటర్లో జాబ్ చేస్తున్న వాళ్ళు ఫ్యూచర్ కెరియర్ ఎలా ఉంటుంది? ఇవి అన్ని క్వశ్చన్స్కి క్లారిఫై చేయడానికి నేను ఒక బీపీఓ కంపెనీ ఓనర్తోని ఈ పాడ్కాస్ట్ నేను ప్లాన్ చేశాను. ఈ బీపీఓ కంపెనీ పేరు వచ్చేసి విబాటెల్ బీపీఓ. విబాటెల్ బీపీఓ హైదరాబాద్లో, సికింద్రాబాద్లో తిరుమలగిరి అనే ఒక ఏరియా ఉంది, ఇక్కడ ప్లేస్డ్ ఉంది. ఈ ఆఫీస్లో విబాటెల్ కంపెనీలో అప్రాక్సిమేట్లీ 500 ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు. కంపెనీ ఓనర్ పేరు వచ్చేసి ఆనంద్ సార్ అప్రాక్సిమేట్లీ 10 years మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ చేశాక దాని తర్వాత విబాటెల్ స్టార్ట్ చేశారు. విబాటెల్ కంపెనీకి ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 17 years కంప్లీట్ అయింది. విబాటెల్లో డిఫరెంట్ క్వాలిఫికేషన్ క్యాండిడేట్స్ వచ్చి జాబ్ చేస్తారు. బీటెక్ వాళ్ళు కూడా ఉంటారు, డిగ్రీ వాళ్ళు కూడా ఉంటారు, అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా జాబ్ చేస్తున్నారు. నౌ ఈ కంపెనీ ఓనర్ ఆనంద్ సార్ కి హ్యూజ్ ఎక్స్పీరియన్స్ ఉంది. 10 years కార్పొరేట్ ఎక్స్పీరియన్స్, తర్వాత 17 years నుంచి బిజినెస్ ఎక్స్పీరియన్స్. ఆనంద్ సార్ ఓన్లీ విబాటెల్ ఒక కంపెనీ కాదు, కానీ కొన్ని మల్టిపుల్ కంపెనీస్లో కూడా ఇన్వెస్ట్ చేశారు. సో హీ ఈజ్ అన్ ఇన్వెస్టర్ ఆల్సో అని మనం రెఫర్ చేయొచ్చు. ఆనంద్ సార్ దగ్గర మనం ఇప్పుడు తెలుసుకుందాం బీపీఓ కంపెనీస్లో జాబ్ చేస్తున్న వాళ్ళది ఫ్యూచర్ ఎలా ఉంటుంది, వాళ్ళ కెరియర్ ఎలా ఉంటుంది, అండ్ ఎస్ ఇప్పుడు మనం భయపడే అవసరం ఉందా లేదా, ఇవి అన్నీ మనం ఇప్పుడు ఆనంద్ సార్ దగ్గర నుంచి తెలుసుకుందాం. సార్ నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సార్ మీ ఇంట్రొడక్షన్, అంటే నేను విబాటెల్ గురించి మీ గురించి నేను గూగుల్ చేస్తే మీరు విబాటెల్ కంపెనీని 2007లో స్టార్ట్ చేశారు అని చెప్పారు. అండ్ 2007 కన్నా ముందు కూడా మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పారు. సార్ కొంచెం డీటెయిల్స్ చెప్తారా, మీ బ్యాక్గ్రౌండ్, ఇంకా ఏ ఇంటెన్షన్తోని మీ కంపెనీ, మీ బిజినెస్ స్టార్ట్ చేశారు? సో మీ అండ్ మై వైఫ్ బోత్ started this in 2007 and in fact విబాటెల్ అంటే ఆ దానికి కూడా ఒక యాక్రోనిమ్ అనమాట. సో విబా ఈజ్ బేసికలీ యూ షుడ్ వర్క్ ఫర్ వెరీ ఇంపార్టెంట్ బెటరింగ్ ఆస్పెక్ట్. సో నువ్వు ఏది చేసినా సరే కనుక యూ నీడ్ టు బెటర్ యువర్ సెల్ఫ్. టెల్ అంటే ఏంటంటే వీఆర్ బేసికలీ ఇంటూ టెలి రిలేటెడ్ యాక్టివిటీస్. నా డ్రీమ్ ఏంటంటే ఎప్పుడైనా ఎంటర్ప్రెన్యూర్ అయ్యి నా ఓన్గా చేద్దామని ఎవరికైనా ఉంటుంది ఎంటర్ప్రెన్యూర్ అవ్వడం అని. సో ఆ తరహాలో ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు స్టార్ట్. ఐ స్టార్టెడ్ ఈ కెరియర్ అనేది మేము టెలికాలింగ్తో ఒక కాల్ సెంటర్ లాగా స్టార్ట్ చేసాము. ఓకే. సో ఇనీషియల్గా మేము బ్యాంక్స్తోనే స్టార్ట్ చేసాము. ఇంకా తర్వాత దాంట్లోనే స్పెషలైజ్ అయ్యామన్నమాట. బ్యాంక్స్తోనే స్పెషలైజ్ అయ్యి వాళ్ళ కలెక్షన్ యాక్టివిటీస్, తర్వాత సేల్స్ యాక్టివిటీస్,
సో మేము నార్మల్గా కాలింగ్ లేకపోతే ఇంటరాక్షన్స్ చేసేది బ్యాంక్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్తో చేస్తామన్నమాట. సో ఆ ఆస్పెక్ట్స్లో ఐఎమ్ హ్యాపీ టు సే దట్ వీఆర్ డూయింగ్ ఇట్ అండ్ దిస్ ఈస్ అవర్ 17th year. We have completed already 16 years with our clients. But majorly మేము బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్లో ఎక్కువ ఉంటాము. బట్ ఆ తర్వాత స్లోగా డైవర్సిఫై కూడా అయ్యి వీఆర్ నౌ ఇన్ టు ఎ బిట్ ఆఫ్ అగ్రో కూడా ఉన్నాం. అంటే అగ్రో బేస్డ్ కంపెనీస్కి సపోర్ట్ సర్వీసెస్. బట్ మా మేజర్ యాక్టివిటీస్ అనేది పీపుల్కి మేము కస్టమర్స్కి, మా క్లయింట్స్కి, వాళ్ళ కస్టమర్స్కి బిజినెస్ సపోర్ట్ సర్వీసెస్ చేస్తామన్నమాట. ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అమ్మా. యాక్చువల్లీ చాలా మందికి అదే డౌట్ ఉంటుంది. దెర్ ఈస్ ఏ డిఫరెన్స్ బిట్వీన్ ఏ కాల్ సెంటర్ అండ్ బీపీఓ. ఇన్ ఫ్యాక్ట్ కాల్ సెంటర్ అంటే బేసికల్గా సర్వీస్ సపోర్ట్సే చేస్తారు, కానీ త్రూ కాలింగ్ ఓన్లీ అనమాట. అంటే ఏంటంటే కన్ఫైన్ అవుతుంది అది. కన్ఫైన్ అంటే లిమిటెడ్ రెస్ట్రిక్షన్ ఉంటుంది, వేర్ ఇంటరాక్షన్స్ అనేవి ఉంటాయి. అండ్ బేసికల్లీ దట్ విల్ బి త్రూ కాల్స్ అంటే టెలిఫోన్ ద్వారా అవ్వచ్చు, లేదా మేబీ SMS ద్వారా అవ్వచ్చు, లేదా మెయిల్ ద్వారా అవ్వచ్చు అనమాట. మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళ డెసిషన్ మేకింగ్ అనేది మనల్ని ఇన్వాల్వ్ చేయరు. వాళ్ళు ఒక ప్రాజెక్ట్ ఇస్తారు, ఆ ప్రాజెక్ట్ చేయమని చెప్తారు, అంతే. సో కమింగ్ టు BPO అంటే ఏంటంటే ఇది కూడా సేమ్ అట్లాగే ఉంటుంది. సేమ్ అదే, ఇక్కడ కూడా కాలింగ్ అవ్వచ్చు, ఇక్కడ కూడా మెయిల్ పంపించవచ్చు, ఇక్కడ కూడా SMS పంపించవచ్చు. కానీ ఇక్కడ ఇంకొక డిగ్రీ ఎక్కువ ఉంటుంది. ఎలా అంటే కనుక దే విల్ ఈవెన్ ఇన్వాల్వ్ అస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలపింగ్ ద స్ట్రాటజీ. ఇలాంటి కంపెనీస్లో పనిచేయడం వల్ల ఆ ప్రొఫెషనాలిటీ బాగా వస్తుంది అనమాట. సో వాళ్ళకు కూడా ఆ చాయిస్ వస్తుంది. అంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్, ఒక మేనేజర్ లెవెల్ వెళ్ళడానికి మార్గం మంచిగా ఉంటుంది. అదే కాల్ సెంటర్లో అయితే ఇంకా జీవితాంతం ఆ వర్క్ చేయడం అనేది ఎక్స్పర్ట్ అవుతాం. కానీ ఇక్కడ ఏంటంటే ఆ వర్క్ని ఎఫెక్టివ్గా చేయడం అనేది కూడా చెప్తాం. గాట్ అన్ ఐడియా సార్. సార్ ఐ హ్యావ్ దిస్ నెక్స్ట్ క్వశ్చన్. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వరకు, అంటే ఐ వుడ్ సే బిఫోర్ కోవిడ్ ఆర్ బిఫోర్ ChatGPT, అంటే ఏదో BPO కంపెనీలో చాట్ సపోర్ట్ వాళ్ళు మనం కస్టమర్స్ పెట్టిన క్వైరీస్కి వాళ్ళు ఆన్సర్ చేస్తుంటే, కానీ ఇప్పుడు ఇట్లాంటి చాట్ కాన్వర్జేషన్ చేయడానికి కూడా చాట్ బాట్స్ వచ్చేసాయి, లేకపోతే AI టూల్స్ వచ్చేసాయి. సో ఫ్యూచర్లో BPO ఇండస్ట్రీ లేకపోతే కాల్ సెంటర్ ఇండస్ట్రీలో కాల్స్లో మాట్లాడుతున్నారు కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళ జాబ్స్ కూడా AI టూల్స్ వల్ల ఏమైనా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా సార్? ఫ్రాంక్గా చెప్పాలి అంటే, సర్టన్గా చెప్పాలంటే సర్టన్గా ఎఫెక్ట్ వస్తుంది. ఎందుకు అంటే ఒక హ్యూమన్ చేసే థింగ్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సర్వ్ చేద్దాం అని చెప్పి ఎందుకు ఆ ఆలోచన వచ్చింది అంటే కనుక వర్క్ని ఎఫెక్టివ్ చేద్దామని చెప్పి. కానీ ఒక క్లయింట్ రేపు నేను బ్యాంక్స్కి చేశాను అనుకో, ఒక క్లయింట్కి చేశాను అంటే ఆయన నాకు ఒక సర్టెన్ కాస్ట్ ఇస్తాడు. సో ఆ కాస్ట్ అనేది తగ్గించుకుందామని వాళ్ళు అనుకుంటారు, అది ఫుల్ ప్రూఫ్గా ఉండాలని చెప్పి వాళ్ళు అనుకుంటారు. సో ఈ యాంగిల్స్లో చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎప్పుడైనా సరే బెటరే అవుద్ది. ఎందుకు, ఒక్కసారి నేను పర్టికులర్గా ఆ యొక్క ఆపరేషన్ ఒక సొల్యూషన్ తయారు చేశాను, అది నేను ఇంకా జస్ట్ ఇంప్లిమెంట్ చేస్తాను అంతే. అది హ్యూమన్ పార్ట్లో అయితే కనుక నేను ఎవ్రీడే మానిటర్ చేయాలి. సో ఈ విషయంలో ఆ ఈజ్ ఒకటి. నెక్స్ట్ కాస్ట్ పర్స్పెక్టివ్ చూడడం ద్వారా ఏంటంటే ఈ రోజుల్లో ప్రతి కంపెనీ వాళ్ళ యొక్క సర్వీసెస్ని ఆటోమేషన్ ఎట్లా చేయాలి, దానికి టెక్నాలజీని ఎట్లా యూజ్ చేయాలి, దానివల్ల ఎంత కాస్ట్, నేను ఐ డోంట్ సే మినిమైజేషన్ అని అనకూడదు, ఆప్టిమైజేషన్ అనాలి. AI అనేది ఉంటుంది, ఫ్యూచర్లో కూడా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. కానీ అది మనకి కాంపిటీషన్గా అనుకునే కన్నా దాంతో పాటు వెళ్దాం. బట్ ఆ ఆస్పెక్ట్లోనే మనం కొంచెం ఆలోచించాలి. ఏది, అది చేయలేనిది ఏంటి, అవి చేయలేనివి ఏంటి, నెక్స్ట్ వాటికన్నా మనం ఏది బెటర్ చేయగలం, అలాంటి ఆస్పెక్ట్స్కి ఆలోచిస్తే కనుక సర్టన్గా దానికి తగ్గట్టు మనం మన స్కిల్స్ని డెవలప్ చేసుకుంటే కనుక సర్టన్గా మనం ఎప్పుడు సక్సెస్ఫుల్గానే ఉంటాం. సార్ ఇక్కడ మీరు స్కిల్స్ గురించి మాట్లాడారు. సో వన్ క్వశ్చన్ సార్, చాలా మంది BPOలో ఒక 5 years 6 years వర్క్ చేస్తూనే ఉన్నారు అనుకుందాం. ఈ 5 years 6 years BPO ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎట్లాంటి స్కిల్స్ నేర్చుకుంటే ఫ్యూచర్ AI రెడీ అయిపోతారు? నేను చెప్పే ఒకటే సందేశం ఏంటంటే ఇది ఓన్లీ BPOకి సంబంధించింది కాదు, ఎనీ సెక్టర్లో అయినా సరే ఈ స్కిల్స్ నాకు తెలిసి ఉన్నాయి అంటే కనుక వీ కెన్ ఏబుల్ టు కౌంటర్. నేను బీట్ అని చెప్పను అనమాట, వీ కెన్ కౌంటర్ AI. 2 థింగ్స్ ఐడెంటిఫై చేయాలి. ఏది అంటే కనుక AI చేయలేనిది, సెకండ్ థింగ్ ఏంటంటే AI కన్నా మనం బెటర్ చేయగలిగింది, అంటే టెక్నాలజీ వైజ్ అనమాట. అలా ఆలోచించుకొని
ఆ ఆస్పెక్ట్లో ఆలోచించుకొని చేసుకుంటే కనుక సర్టన్గా రేపొద్దున్న మీరు చేసే జాబ్ అనేది ఆ టెక్నాలజీ చేసే జాబ్కి తేడా ఉంటుంది. అది ఫస్ట్ పార్ట్. ఎస్ సార్. సెకండ్ ఆస్పెక్ట్, అదే లైన్లో అనదర్ స్కిల్ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏఐ నా దృష్టిలో చేయలేనిది మనం చేయొచ్చు అనేది ఏంటంటే, ఒకటి హౌ క్రియేటివ్ యు ఆర్, ఎంత మనం క్రియేటివ్గా ఉన్నాం అంటే దాన్ని తెలుగులో ప్యూర్ తెలుగులో సృజనాత్మకత అంటారనమాట. ఆ సృజనాత్మకత అనేది ఎంత అనేది మనకు తెలియాలి. ఆ క్రియేటివిటీతో పాటు నెక్స్ట్ పర్సనలైజేషన్ అంటాం అనమాట. పర్సనలైజేషన్ అంటే ఏంటంటే బేసికల్గా ఒక అవతల పర్సన్కి తగ్గట్టు మాట్లాడడం, అవతల పర్సన్కి తగ్గట్టు యాక్ట్ చేయడం, అవతల పర్సన్కి తగ్గట్టు మనం సాటిస్ఫాక్షన్ గురించి మనం మారడం అనమాట. సో ఈ ఏఐలో ఏంటంటే ఈ పర్సనలైజేషన్ తగ్గట్టు చాలా చాలా కష్టపడతారు వాళ్ళు కూడా. కానీ ఒక హ్యూమన్ పర్సనలైజేషన్కి ఏఐ పర్సనలైజేషన్కి నాకు తెలిసినట్టు తేడా ఏంటంటే ఒకటే ఒక ఆస్పెక్ట్ అనమాట, అది ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. ఓకే, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అంటే ఆ పర్టిక్యులర్ సిచ్యువేషన్కి మనం ఎలా రియాక్ట్, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఆ పర్టిక్యులర్ సిచ్యువేషన్కి ఆ పర్టిక్యులర్ టైంలో నీ దగ్గర అన్నీ ఉంటాయి, కానీ నువ్వు ఏ విధంగా మాట్లాడాలి అనేది సమ్హౌ ఏఐ కాండు. నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అనేది అది తెలియదు. ఎందుకంటే మనం డీల్ చేసేది హ్యూమన్ బీయింగ్స్తో. రేపు పొద్దున్న మనం డెవలప్ చేసింది ఏఐ ఎవరికి, హ్యూమన్ బీయింగ్స్ గురించే. సో ఆ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ అన్ప్రిడిక్టబుల్. సో సమ్హౌ నాకు తెలిసి ఏంటంటే ఇట్ విల్ టేక్ లాంగ్ టైం, ఏఐకి చాలా లాంగ్ టైం పడుతుంది ఇది ఆ టైప్ ఆఫ్ పర్సనలైజేషన్ విత్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ డెవలప్ చేయడానికి, అది యాడ్ చేయడానికి. ఆల్రెడీ దాని మీద స్టడీస్ స్టార్ట్ అయినాయి. బట్ నేను అనుకునేది ఏంటంటే ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. నేను అలానే ఆలోచించుకొని మా యొక్క బిజినెస్ని ఇలానే, ఎందుకంటే మా బిజినెస్ అనేది బీపీఓ మీరు చెప్పినట్లే మోస్ట్ ఎఫెక్టెడ్ అనమాట. కానీ ఐఎమ్ హ్యాపీ టు సే దట్ స్టిల్ వీఆర్ డూయింగ్, స్టిల్ వీఆర్ సర్వైవింగ్ అలాంగ్ విత్ ఏఐ. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఏఐని మేము పక్కన పెట్టుకునే చేస్తున్నాం. ఇన్ఫాక్ట్ మేము చేస్తున్నాము, వాళ్ళతో కూడా చేయిస్తున్నాము. ఇన్ఫాక్ట్ ఆ ఆస్పెక్ట్లోనే మనకి ఆ డిఫరెన్సియేషన్ ఏంటో క్లయింట్కి కూడా అర్థమవుతుంది. అండ్ దాని తగ్గట్టు వాళ్ళు కూడా ఏది ఏఐకి ఇవ్వాలో ఇస్తారు, ఏది మనకి ఇవ్వాలో ఇస్తారు. ఓకే, సో అలా కూడా రేపు పొద్దున్న వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ఫాక్ట్. ఓకే, సో సార్ ఏం చెప్తున్నారు అంటే ఏఐ టూల్స్ ఉన్నాయి ఈవెన్ బీపీఓ ఇండస్ట్రీలో ఇంకా కాల్ సెంటర్ ఇండస్ట్రీలో, కానీ హ్యూమన్ బీయింగ్స్ చేసిన సర్వీసెస్ ఏఐ కన్నా డెఫినెట్లీ ప్రొడక్టివిటీ వైజ్, క్వాలిటీ వైజ్ ఎక్కువ ఉంది అని సార్ కూడా చెప్తున్నారు. రైట్ సార్? యా, మీరు 2007లో కాల్ సెంటర్ లాగా స్టార్ట్ చేశారు. ఈ రోజు విబాటెల్ ఒక బీపీఓ, పెద్ద బీపీఓ లాగా క్రియేట్ అయింది విత్ 500 ఎంప్లాయీస్, దగ్గర 500 ఎంప్లాయీస్ ఉన్నారు. నౌ సార్ 2007లో బిజినెస్ స్టార్ట్ చేయడం అండ్ ఇఫ్ సంబడ్ ఎవరైనా 2024లో ఒక కాల్ సెంటర్ అయినా బీపీఓ అయినా స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఎట్లాంటి ఛాలెంజెస్ వాళ్ళు ఫేస్ చేసుకోవచ్చు? అంటే మీరు కాల్ సెంటర్ వైజ్ అంటే చెప్తున్నారు, లేకపోతే ఎంటర్‌ప్రెన్యూర్ వైజ్ చెప్తున్నారు? యాజ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆర్ కాల్ సెంటర్, బోత్ ద థింగ్స్, రైట్? ఒకటే ఏంటంటే ఎంటర్‌ప్రెన్యూర్ అనేది బ్రాడర్ టర్మ్ అండ్ కాల్ సెంటర్ బీపీఓ అనేది విత్ ఇన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో ఒక టర్మ్ అనమాట. సో నేను 1 by 1 వెళ్తాను. సో ఇప్పుడు బీపీఓ లేకపోతే కాల్ సెంటర్ అంటే కనుక ఫ్రాంక్గా చెప్పాలి అంటే ఇది కొంచెం ఛాలెంజింగ్ ఈ టైంలో. ఎందుకు అంటే కనుక మనకి డైరెక్ట్గానే ఏఐ ఉన్నారు. మీరు ఏమైతే ఏఐ ద్వారా చేయించాలో బేసిక్ థింగ్స్ చేయించండి, ఏమైతే హ్యూమన్ టచ్ ఇలాంటివి కావాలో అవి చేయించండి. సో కానీ ఈ హ్యూమన్ టచ్, ఈ పర్సనలైజేషన్, ఈ ఐడెంటిఫికేషన్ అంటే ఏదైతే ఆ ఇంటెన్షన్ బేస్డ్ ఇవన్నీ నేను చెప్పినవి చూసారా, ఇదంతా ఏంటంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలమ్మా. ఎంతూజియాస్టిక్ పర్సన్ అనేవాడికి అన్నీ ఉండి నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను బీపీఓ అంటే కనుక రేపొద్దున అతనికి కొంచెం టైం పడుతుంది ఇది అర్థం చేసుకోవడానికి. అండ్ రేపొద్దున క్లయింట్ మరి ఆ టైం మనకి ఇస్తాడా లేదా, అండ్ రేపొద్దున వాడు సడన్ గా ఏఐతో కంపారిజన్ చేస్తాడు, నువ్వు అంతకన్నా బెటర్ చేయాలని చెప్తాడు. అండ్ 3వ రోజు వచ్చి ఏం చెప్తాడు, నీకన్నా అదే నయం నాకు అని చెప్తాడు. సో దీని వల్ల ఏంటంటే నాకు తెలిసి ఇట్ మైట్ బి ఎ బిగ్ ఛాలెంజ్. ఓకే, సో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ పర్సనల్లీ సజెస్ట్. ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి, కానీ ఈ ఆపర్చునిటీస్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టు మనం సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యి దాని ప్రకారం మనం స్టార్ట్ చేస్తే కనుక సర్టన్గా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్
it is not that easy in fact these days amidst of this competition in fact. Coming to as an entrepreneur అనమాట బ్రాడర్ టర్మ్లో చెప్పేది ఏంటంటే కనుక ఎంటర్ప్రెన్యూర్కి ఎప్పుడూ ఆపర్చునిటీస్ ఉంటాయి. నాకు తెలిసి ఎంటర్ప్రెన్యూర్కి ఎంప్లాయీకి తేడా ఏంటి అంటే కనుక ఎంప్లాయీ కూర్చొని పనిచేస్తాడు, ఎంటర్ప్రెన్యూర్ నుంచొని కాదు నడుస్తూ పనిచేస్తాడు. అండ్ ఈ రోజుల్లో ఏంటంటే ఆ నడవడం కూడా మనం ట్రెడ్మిల్ మీద నడుస్తున్నాము. అండ్ ఆ ట్రెడ్మిల్ కూడా మోటరైజ్డ్ ట్రెడ్మిల్ మీద నడుస్తున్నాం. అంటే మోటరైజ్డ్ ట్రెడ్మిల్ మీద అర్థం ఏంటి, అది తిరుగుతూనే ఉంటుంది. మనం దానిపైన ఎక్కామనుకో మీకు నడవాలన్నా లేకపోయినా సరే మీరు నడుస్తూనే ఉండాలి, అది మనల్ని నడిపిస్తుంది. ఒకవేళ మీరు సరిగ్గా అలసిపోయి ఆగిపోయారు అనుకో ఏమవుతారు, కింద పడతాం. సో మన లైఫ్ ఇప్పుడు ఎంటర్ప్రెన్యూర్ అట్లానే ఉంది. ఎగ్జాక్ట్లీ. సో మనం ఎలా ఉండాలి అంటే కనుక ఆ విధంగానే ఆలోచించాలి ఒక ఎంటర్ప్రెన్యూర్. అదే చెప్తాను అనమాట అందరికి, యు ఆర్ వాకింగ్ నాట్ ఆన్ ఎ ట్రెడ్మిల్, నో యు ఆర్ వాకింగ్ ఆన్ ఎ మోటరైజ్డ్ ట్రెడ్మిల్ మీద పనిచేస్తున్నాము. సో ఏంటంటే రేపు పొద్దున్న నువ్వు ఆగుదాం అనుకున్నా కింద పడిపోతావు, అది ఆగనివ్వదు. సో దీనికి ఒకటే సొల్యూషన్ అంటే మీరు బయటకు వచ్చేయాలి. ఓకే, అది మనం ఎప్పుడు ఆలోచించాం. సో ఇది అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకొని బయట కాంపిటీషన్ అట్లా ఉంది. ఆ ఆస్పెక్ట్లోనే నా సజెషన్ ఏంటంటే యూ షుడ్ బీ, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ దొరకడం అనేది అంత టఫ్ ఏం కాదు. ఎవ్రీవేర్ నా యు ఆర్ గెటింగ్ ద ఇన్ఫర్మేషన్ థ్యాంక్స్ టు గూగుల్, థ్యాంక్స్ టు యూట్యూబ్, అండ్ ఇన్ ఫ్యాక్ట్ చాట్ జీపీటీ, XYZ, ఎవ్రీథింగ్ యూ హ్యావ్. ఈ ఉన్న ఇన్ఫర్మేషన్లో మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కస్టమర్ పర్స్పెక్టివ్ లేదా నీ బిజినెస్ పర్స్పెక్టివ్లో ఆలోచించి దాని గురించి ఎక్కువ కష్టపడితే కనుక సర్టెన్గా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇండియాకి, మన కంట్రీకి నాకు తెలిసి చాలా రిక్వైర్మెంట్ ఉంది సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్స్కి. ఆ సక్సెస్ అనేది చాలా మందికి అర్థం కావట్లేదు అంటే ఇదే అనమాట. ఏదైతే నువ్వు ఆలోచించాలో అదే అవుట్ సోర్స్ చేద్దామని చూస్తావు. ఓకే, అండ్ ఏదైతే అవుట్ సోర్స్ చేయకూడదో అదే అవుట్ సోర్స్ చేస్తానంట. సో నీ దగ్గర ఐడియా ఉంటే గొప్ప కాదు, ఆ ఐడియాని ఎగ్జిక్యూషన్ చేయాలి. ఎగ్జిక్యూషన్ చేయాలంటే ఫస్ట్ నువ్వు ఎగ్జిక్యూషన్ నేర్చుకోవాలి. సో మనం ఏ విధంగా వాల్యూ క్రియేట్ చేయాలి అనేది ఆ థింకింగ్ తోనే మనం స్టార్ట్ చేయాలి. సార్ మీరు చాలా బాగా చెప్పారు సార్, వాల్యూ క్రియేషన్. సో ఎవ్రీ ఎంటర్ప్రెన్యూర్, ఐ వుడ్ సే ప్రతి ఒక్క ఎంటర్ప్రెన్యూర్ వాల్యూ క్రియేషన్ మీద వాళ్ళు ఫోకస్ చేయాలి. అబ్సల్యూట్లీ. మనం ఏమి వాల్యూ క్రియేట్ చేస్తున్నాం మన చేసే పని మీద, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మీద మనం ఏం వాల్యూ చేస్తున్నాం, మనం ఏం వాల్యూ క్రియేట్ చేస్తున్నాం అనేది ఆలోచించినప్పుడే మనం ఆ డిఫరెంట్గా ఆలోచించడం అయినా ఎక్స్ట్రా ఆలోచించడం అయినా చేస్తాం. సార్ నా నెక్స్ట్ క్వశ్చన్, బీపీఓలో అంటే ఎట్లాంటి క్యాండిడేట్స్ బీపీఓలో వాళ్ళ ఫస్ట్ జాబ్, వాళ్ళ ఫస్ట్ కెరియర్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది? బీపీఓ ఇస్ నాట్ బీపీఓ జాబ్ అనమాట. ఇప్పుడు వాళ్ళు కూడా, మీరు కూడా యాక్సెప్ట్ చేస్తారు, మీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఏంటంటే బీపీఓ ఎప్పుడు ఒక కెరియర్ లాగా ఎవరు జాబ్ చేయరు. ఓకే, ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ అనమాట. అంటే ఏంటి, నేను అవుదాం అనుకుంటున్నాను, సో ఆ అవుదాం అనుకున్నప్పుడు ఈ బీపీఓ జాబ్ అనేది ఒక స్టాండ్ బై కిందో లేదా టెంపరీ కిందో అలాగనే ఆలోచించి చాలా మంది వస్తారనమాట. అంతేగాని బీపీఓ జాబ్ అనేది నా కెరియర్, ఇది నేను బీపీఓలోనే ఉందాం అనుకుని బీపీఓలో జాబ్ చేద్దాం అనుకున్నా అది నా డ్రీమ్ అని ఎవరు అనరు. ఇది ఎప్పుడు జాబ్ అనేది సప్లిమెంటరీ లానే ఉంటుంది. అంటే ఏంటంటే యూ కెన్ అపెండ్ ఆన్ దిస్. ఇన్ఫాక్ట్ బీపీఓలో ఏం నేర్చుకోవచ్చు, ఫస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది, యూ కెన్ రియల్లీ ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. సెకండ్ థింగ్ ఏంటంటే మీ యాటిట్యూడ్ అనేది మార్చుకోవచ్చు అనమాట. మీకు బెనిఫిట్స్ ఎలా ఉంటాయంటే బీపీఓస్లో మీరు జాయిన్ అయితే పాజిటివ్ యాటిట్యూడ్ నేర్చుకుంటారు, డెవలప్ చేసుకుంటారు, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా స్ట్రాంగ్గా డెవలప్ నేర్చుకుంటారు. కాబట్టి ఇది ఒక మీకు ప్లాట్ఫామ్ లాగా, లాంచ్ ప్లాట్ఫామ్ లాగా ఉంటుంది. దాని తర్వాత మీరు ఐటీ కంపెనీలో వెళ్తారా, సాఫ్ట్వేర్ కంపెనీలో వెళ్తారా, అది మీ డిసిషన్, మీ కెరియర్ ఆబ్జెక్టివ్ మీద ఉంటుంది. రైట్ సార్? సార్ నా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విబాటెల్లో సపోజ్ ఎవరైనా జాయిన్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? సో మాది ఇట్స్ ఎ సింపుల్ ప్రొసీజర్ ఓన్లీ అమ్మ. మేము వీ ఆల్సో గివ్ యాడ్స్ ఇన్ ఫ్యాక్ట్, అంటే పోర్టల్స్లో ఇస్తామన్నమాట. ఓకే, లైక్ నౌకరీలో అయినా లేకపోతే అప్నా అని ఉంటుంది, వర్క్ ఇండియా అని ఉంటుంది. సో ఆ యాడ్స్ నుంచి వాళ్ళు మాకు కాంటాక్ట్ చేస్తారు, మేము వాళ్ళు కాంటాక్ట్ చేసి వాకింగ్లో ఇనీషియల్ ఇంటర్వ్యూ తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ మా ఇంటెన్షన్ నేను చెప్పినట్లు అనమాట ఏంటంటే కనుక వీ వాంట్ పీపుల్ who got that intention to be a good person అనమాట. మాకు ఆ ఇంటెన్షన్ చాలా ఇంపార్టెంట్. జస్ట్ ఆ ఇంటెన్షన్ ఉండాలి అండ్ దాని తగ్గట్టు ఆ కేపబిలిటీ ఉండాలి, అంటే మినిమం స్కిల్స్ ఉండాలి. సార్ విబాటెల్ ఇప్పుడు వేకెన్సీస్ ఉన్నాయా సార్? కాల్ సెంటర్ అబ్సల్యూట్గా అనమాట, ఎప్పుడూ ఉంటాయమ్మా మా దగ్గర వేకెన్సీస్. సో ఇక్కడ ఓపెనింగ్స్ అనేది అందరికీ ఉంటాయి. ఇక్కడ బీపీఓలో స్పెసిఫిక్గా ఇలా ఉండాలని లేదు, ఫ్రెషర్స్ తీసుకుంటాం, ఎవరైనా రావచ్చు. కానీ
అదే ఆ ఇంటెన్షన్ ప్రాబ్లం అనేది ఉంటుంది. మీరు ఇక్కడ నేర్చుకోవాలని చెప్పి రావాలన్నమాట. ఇక్కడ కూడా ఎర్నింగ్ పొటెన్షియల్ బాగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మా దగ్గర కొన్ని ప్రాసెస్లు సేల్స్ ఉంటాయి అన్నమాట. వాటికి టార్గెట్స్ ఉంటాయి. ఆ టార్గెట్స్ ప్రకారం చేస్తే కనుక వాళ్ళకి ఇన్సెంటివ్స్ బాగా వస్తాయి. ఇన్సెంటివ్స్ తో కంపేర్ చేసుకుంటే కనుక నెలకి ఇక్కడ కూడా 30 నుంచి 50 వేలు కూడా సంపాదించవచ్చు. సో మా దగ్గర వేకెన్సీస్ ఉంటూనే ఉంటాయి. అండ్ అబ్సల్యూట్ గా వేకెన్సీస్ ఉంటే కనుక దే కెన్ కీప్ చెకింగ్ ద వెబ్సైట్స్ అండ్ ఆల్. అండ్ దే కెన్ ఈవెన్ వాక్ ఇన్ ఆల్సో. దట్స్ వాట్ ఐ వాంట్ టు సజెస్ట్ దెమ్. మీరు వాక్ ఇన్స్ కూడా చేయొచ్చు, మీరు రావచ్చు మా దగ్గరికి. అండ్ ఆ టైంకి ఏమైనా ఆ రిలేటివ్ వేకెన్సీస్ లాగా ఉన్నాయి అండ్ మీరు సూటబుల్ అనుకున్నారంటే కనుక ఇమీడియట్ గా ఆఫర్ కూడా ఇస్తారు. ఓకే, ఎస్ సార్. సో విబాటెల్ కంపెనీలో మీకు డైరెక్ట్ వాకింగ్స్ కూడా ఉంటాయి. సో వాకింగ్స్ విబాటెల్లో జాబ్ కోసం వాకింగ్స్ కోసం వచ్చిన వాళ్ళు సికింద్రాబాద్లో తిరుమలగిరిలో ఆర్టీఓ ఆఫీస్ దగ్గర దేవి టవర్స్లో సార్ ఆఫీస్ ఉంది. సో మీరు సార్ కంపెనీలో జాబ్ చేయాలి అనుకుంటున్నారు అంటే డైరెక్ట్ వాకింగ్స్ కోసం కూడా రావచ్చు. సార్ ఏమైనా ఎడ్యుకేషన్ స్పెసిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే బేసికల్గా ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది ఒక స్టాండర్డ్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, ఇక్కడ ఏంటంటే మేము కొంచెం బీపీఓ జాబ్స్ చేస్తాం, కాల్ సెంటర్ జాబ్స్ కాదు. కొంచెం థింకింగ్ సార్ట్ ఆఫ్ ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఉండాలి. సో ఫస్ట్ రూల్ ఏంటంటే 18 years కన్నా అబౌవ్ ఉండాలి. 18 years అబౌవ్ ఉండాలి. సెకండ్ థింగ్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ అయితే మంచిదే, కానీ గ్రాడ్యుయేషన్ పర్సూ చేస్తూ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తాము. లేదా డిస్కంటిన్యూ చేసినా సరే డ్యూ టు సమ్ ఎవర్ రీజన్ దే కెన్ కమ్ ఓవర్ హియర్. ఫస్ట్ ఇక్కడ ఇనీషియల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో మేము ఆ ఇన్ఫర్మేషన్ బట్టి వీ కెన్ ఆఫర్ దమ్. బట్ ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ ఎవ్రీ. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ యాటిట్యూడ్ ఉండాలి, పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఉండాలి, లెర్నింగ్ యాటిట్యూడ్ ఉండాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఆ కేపబిలిటీస్ ఉండాలన్నమాట. సో ఎనీబడి కమ్స్, బట్ నార్మలీ వీ టేక్ ఎవ్రీవన్. రీసెంట్గా మేము ఇంటర్న్షిప్స్ కూడా స్టార్ట్ చేసాము. సో ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు డూ ఎనీ ఇంటర్న్షిప్స్ ఆల్సో దే కెన్ కమ్, బట్ దట్ విల్ బి ప్యూర్లీ బేస్డ్ అపాన్ ద అవైలబిలిటీ అనమాట. అంటే ఇంటర్న్షిప్స్కి ఉన్నాయి ఆపర్చునిటీస్, బట్ అది నాకు అంటే ఆ పర్టికులర్ టైంకి ఉంటే కనుక అది బేసికల్గా ఇట్ రేంజెస్ ఫ్రమ్ 30 days to 90 days. అండ్ అప్పుడు మేము స్టైపెండ్ కూడా ఇస్తాము. స్టైపెండ్ కూడా ఇస్తాము. అండ్ వీ గివ్ దెమ్ ఏ సర్టిఫికేట్ ఇఫ్ దే వాంట్, సో దట్ దే కెన్ యూజ్ ఇట్ అండ్ దే కెన్ సబ్మిట్ టు దేర్ పర్టికులర్ అదే ఆ కాలేజ్కి దానిలా చేయొచ్చు అనమాట. ఇట్లా మేము ఎంబీఏ వాళ్ళకి కూడా కొంతమంది ప్రాజెక్ట్స్ వచ్చి చేస్తారు. ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు కూడా వచ్చి కొంతమంది ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. సో బట్ ప్యూర్లీ దీస్ ఆర్ నాన్ టెక్నికల్ అనమాట, బట్ రిలేటెడ్ టు కస్టమర్ వైజ్ అండ్ ఆల్. అలాంటిది ఏమన్నా ప్రాజెక్ట్స్ వాళ్ళకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయి, ఇంటర్న్షిప్స్ చేద్దాము అనుకుంటే దే ఆర్ వెల్కమ్. దే కెన్ కమ్ అండ్ డు. సార్ విబాటెల్లో ఓన్లీ ఇంగ్లీష్లో ప్రాసెసెస్ ఉంటాయా, తెలుగులో హిందీలో కూడా ప్రాజెక్ట్స్ చేస్తారా మీరు? ఇది గుడ్ క్వశ్చన్ అడిగామమ్మా. కానీ బేసికల్గా ఏంటంటే ఇంగ్లీష్ కొంచెం మంచిగా ఉండాలి. నెక్స్ట్ మంచిగా అంటే కనుక హీ షుడ్ స్పీక్ ప్రాపర్ ఇంగ్లీష్, ఫ్లూయెన్సీ అనను, ప్రాపర్ ఇంగ్లీష్ అనమాట. సెకండ్ పార్ట్ ఏంటంటే హిందీ ఉండాలి. ఎందుకంటే మేము పాన్ ఇండియా కాలింగ్ చేస్తాం కాబట్టి రేపు నాకు తెలుగు బాగా వచ్చు, హిందీ రాదు అంటే కనుక ఇక్కడ ఉద్యోగం లేదు, లేకపోతే ఆపర్చునిటీ లేదని కాదు, ఉంటుంది కానీ కన్ఫైన్డ్ ఉంటుంది. అదే కనుక మీకు హిందీ ప్లస్ తెలుగు 2 వచ్చినాయి అనుకో, రేపు పొద్దున మీరు ఒక నార్త్ ఇండియన్తోనూ మాట్లాడవచ్చు, అలా అని చెప్పి ఒక ఆంధ్రప్రదేశ్ ఆయనతో కూడా మాట్లాడవచ్చు. అదే తెలుగు మంచిగా వచ్చిందంటే కనుక ఓన్లీ మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ సర్టెన్ ఏరియాలో ప్రాజెక్ట్ ఏమైనా ఉందంటే దానికే పెడతాం అనమాట. సో బేసికల్గా 3 languages అనేది మేము చూస్తాం. అది జస్ట్ హైరార్కీ వైజ్ చెప్పాలి, ప్రిఫరెన్స్ వైజ్ చెప్పాలి అంటే ఫస్ట్ ఈజ్ ఇంగ్లీష్, సెకండ్ ఈజ్ హిందీ, థర్డ్ ఈజ్ లోకల్ లాంగ్వేజ్ తెలుగు అనమాట. ఆ తర్వాత అడిషనల్ లాంగ్వేజెస్ ఉంటే కనుక బెనిఫిట్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ మేము ఎక్కువ పే చేస్తాం కదా వాళ్ళకి. సో దట్ వాస్ ఎ వెరీ నైస్ ఇన్సైట్ఫుల్ పాడ్కాస్ట్ ఐ వుడ్ సే. థ్యాంక్ యూ సార్, ఇంత టైం ఇచ్చారు నాకు. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి చాలా ఇన్ఫర్మేషన్, చాలా నాలెడ్జ్ వాళ్ళు గెయిన్ చేశారు అని నేను అనుకుంటున్నాను సార్. చాలా థ్యాంక్స్ మీకు కూడా అండ్ మీ యొక్క సబ్స్క్రైబర్స్కి కూడా. అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ have a successful career and have a successful life. All the very best to you. Thanks to you also. Thank you so much, sir. Thanks. Thank you everyone. Yes. So yes, ఇప్పుడు మీరు విన్నారు కదా, ఆనంద్ సరే చెప్పారు, బీపీఓ లేకపోతే కాల్ సెంటర్లో జాబ్ చేస్తున్న వాళ్ళకి ఇమ్మీడియట్లీ ఇప్పుడు భయపడే అవసరం లేదు. ఏఐ రిప్లేస్ చేస్తుంది, కానీ దానికి కొంచెం టైం పడుతుంది. సో ఈ టైం పడే వరకు మీరు ఏమైనా అప్ స్కిల్ చేసుకుంటే, కొత్త కొత్త స్కిల్స్ ఏమైనా నేర్చుకుని ఉంటే బెటర్ ఉంటుంది అని ఆనంద్ సార్ కూడా చెప్పారు. నౌ మీలో ఎవరైనా బీపీఓలో లేకపోతే కాల్ సెంటర్లో మీ కెరియర్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు అంటే విబాటెల్ కంపెనీ లేకపోతే ఈ టీమ్ విభా అని ఒక వాళ్ళ వెబ్సైట్ ఉంది. వాళ్ళ కంపెనీ వెబ్సైట్స్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్
మెన్షన్ చేసేస్తాను. అదర్వైజ్ మీకు ఇక్కడ స్క్రీన్లో కూడా కనిపిస్తుంది. ఆ కంపెనీ వెబ్సైట్లో విజిట్ చేసి వాళ్ళ కెరియర్స్ పేజ్లో వెళ్ళి మీ రెజ్యూమేస్ అప్లోడ్ చేయండి. లేకపోతే ఈ కంపెనీలో మీరు వాకింగ్ డ్రైవ్స్కి కూడా రావచ్చు. ఈ కంపెనీలో అండర్ గ్రాడ్యుయేట్స్కి కూడా బీపీఓ ఈ కంపెనీలో జాబ్ చేయడానికి ఆపర్చునిటీస్ ఉంటుంది. స్పెషల్లీ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు కాలేజ్ చేస్తూ వాళ్ళు అర్నింగ్ చేయాలి అంటే వాళ్ళు కూడా ఈ కంపెనీలో విబాటెల్ బీపీఓలో వాళ్ళు జాబ్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఎస్, మీరు నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. ఈ కంపెనీ జాయిన్ అయితే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మీరు చాలా బాగా డెవలప్ చేసుకుంటారు. యాజ్ అ ఇండివిజువల్ కూడా మీరు చాలా గ్రో అవుతారు అని మనం చెప్పొచ్చు. మంచి కంపెనీ, డెఫినెట్లీ మీకు బీపీఓ ఆల్ కాల్ సెంటర్లో జాబ్స్ కావాలి అంటే ఈ కంపెనీలో అప్లై చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియోలో మీకు డెఫినెట్లీ కొంచెం వాల్యూ యాడ్ అయింది అనుకుంటున్నాను. అండ్ ఎస్, ఇట్లాంటి ఇంకా పాడ్కాస్ట్ వీడియోస్ కావాలి అంటే మన యూట్యూబ్ ఛానల్ పాషమ్స్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. నమస్తే.